ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉండేది. అక్కడ ఎన్నో జలచరాలు జీవించేవి. ఆ చెరువులో ఒక వృద్ధ కొంగ కూడా ఉండేది. వయస్సు పెరగడంతో చేపలను పట్టుకునే శక్తి తగ్గిపోయింది. ఆకలితో బలహీనంగా మారింది. ఒకరోజు అది చెరువు అంచున కూర్చుని పెద్దగా ఏడవసాగింది. కళ్లనుంచి ముత్యాల్లాంటి కన్నీళ్లు జారుతున్నాయి. అది చూసిన ఒక పీత అడిగింది, మామయ్యా, ఏమైంది? ఎందుకు ఇలా ఏడుస్తున్నారు? కొంగ నిట్టూర్చి ఇలా చెప్పింది, బిడ్డా, ఇక నేనీ లోకాన్ని త్యజించాలనుకుంటున్నాను. ఒక జ్యోతిష్కుడి చెప్పాడు, వచ్చే 12 సంవత్సరాలు వర్షం పడదట. ఈ చెరువు ఎండిపోతుంది. ఇక్కడి జలచరాలన్నీ చనిపోతాయి. ఆ బాధ నాకు తట్టుకోవడం లేదు. ఈ వార్త విన్న చేపలు, పీతలు, తాబేళ్లు అన్నీ భయపడిపోయాయి. అవన్నీ కొంగ దగ్గరకు వచ్చి అడిగాయి, మమ్మల్ని కాపాడే మార్గం ఏదైనా ఉందా? కొంగ తెలివిగా ఇలా చెప్పింది, ఇక్కడ్నించి కొంత దూరంలో ఎప్పటికీ ఎండిపోని ఒక పెద్ద చెరువుంది. మీలో ఎవరు నా వీపుపై ఎక్కినా నేనక్కడికి తీసుకెళ్తాను. అలా చెప్పి అందరి నమ్మకాన్ని సంపాదించింది. జలచరాలన్నీ కొంగను నమ్మి ఒక్కొక్కరిగా దాని వీపుపై ఎక్కసాగాయి. కాని ఆ దుర్మార్గమైన కొంగ వాటిని దూరంలోని ఒక రాయిపై కొట్టి తినేసేది. తిరిగి వచ్చి మాత్రం ఇలా అబద్ధం చెప్పేది, మీ బంధువులు సురక్షితంగా కొత్త చెరువుకి చేరుకున్నారు. ఒకరోజు పీత ఇలా చెప్పింది, మావయ్యా, ఇప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళండి. కొంగ మనసులో అనుకుంది, ఈరోజు చేపల బదులు పీతను తింటే రుచిగా ఉంటుంది అని పీతను వీపుపై ఎక్కించుకుని ఎగిరిపోయింది. కొంత దూరం వెళ్లిన తర్వాత పీతకు కింద ఎముకల గుట్ట కనిపించింది. చేపల అవశేషాలు చూసి నిజం అర్థమైంది. అయినా భయపడకుండా ప్రశాంతంగా అడిగింది, మావయ్యా, ఇంకెంత దూరముంది ఆ చెరువు? కొంగ నవ్వుతూ చెప్పింది, ఏ చెరువు? నిన్ను కూడా ఈ రాయిపై కొట్టి తినేస్తాను. అంతే, పీత తన బలమైన గోళ్లతో కొంగ మెడను బిగిగా పట్టుకుని నులిమేసింది. కొంగ అక్కడికక్కడి చనిపోయింది. పీత కొంగ తలను లాగుకుంటూ చెరువుకి తిరిగి వచ్చింది. ఆ కొంగ మోసగాడు, మీ అందరినీ తినేసింది. నేను దాన్ని చంపేశాను అని చెప్పింది. ఇది విన్న జలచరాలన్నీ ఆనందపడ్డాయి.